జాతీయ సంఘం నుంచి గత ఎవరైతే కంపెనీలో పనిచేశారో వాళ్ళందరినీ మళ్ళా ప్రమోట్ చేసుకుంటూ పోవడంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లె వెంకటేష్ గౌడ్ అన్న గత సంవత్సరం నుంచి కూడా మాతో పాటు ఎక్కడ కొట్లాట జరిగిన నిజామాబాద్ ఇష్యూలో కానీ లేకపోతే ఇక్కడ మన ఏదైతే మన నీరా ప్రాజెక్ట్ గురించి కానీ భీమవరం ఇష్యూ జరిగినప్పుడు కానీ తులం చంపినప్పుడు కానీ ఆంధ్ర తెలంగాణ అని తేడా లేకుండా ప్రతి ఇష్యూలో కూడా ఎక్కడన్నా సమస్య ఉంటే గౌడ కులస్తుల సమస్యల మీద మన వెంట నడిచి నిలబడి పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి అన్నగారికి ఎట్టి పరిస్థితుల్లో అన్న మన సంఘంలో పనిచేయాలి, గౌడ కులానికి ఆయన సేవలు అవసరం అని చెప్పేసి మేము జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి అన్నగారిని తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అన్నగారి పోరాటాలు చూసుకుంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తే కూడా అన్న మొక్కవని ధైర్యంతో అవసరమైతే నిజామాబాద్ పోదాము, మనల్ని అరెస్ట్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్లో ఎవరైతే వీడీసీలు ఉన్నారో వాళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న గౌడ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి రిప్రజెంటేషన్ సమర్పించి మా గౌడ కులస్తులకు న్యాయం చేయమని పోరాటం చేయడం ఆయన ముందు నడిచారు కాబట్టి ఈ రోజుకి ఆయనకి ఆ పదవి వరించింది. కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా ఆలోచించాలి, మనం పనిచేస్తే పదవులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా కష్టపడి పనిచేసి కులం కోసం మాత్రమే మన సంఘాలు నడుపుతున్నాం తప్ప ఎటువంటి రాజకీయ ఆలోచనలు, రాజకీయ పరమైన అభివృద్ధి కానీ రాజకీయ పరమైన పార్టీలకి సంబంధించిన పదవుల్లో ఉండే విధంగా కానీ మనం సంఘాలు నడపలేదు. కాబట్టి పార్టీలకు అత్యంతంగా పనిచేసే నాయకులు ఎవరైనా ఉంటే సరే వాళ్ళందరినీ జయగౌడ సేన జాతీయ సంఘంలోకి ఆహ్వానిస్తున్నాము. గౌడ కులానికి రక్షణ కల్పించే ఉద్దేశంలో భాగంగానే ఈ సంఘాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా పోరాటం చేయగల గౌడ బిడ్డ కూడా మన సంఘంలోకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి నేను మోర్రేడుకొండ గౌడ్ జయగౌడ సేన జాతీయ అధ్యక్షులు పిలుపునిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గౌడ బిడ్డ కూడా ఈ విషయాన్ని గ్రహించి తమ యొక్క కార్యకలాపాలు సంఘంలో నిలబడి చేసే విధంగా పోరాటాలు మన జాతి కోసం సంఘంలో నిలబడి మన జాతికి అండగా నిలబడే విధంగా సంఘం మీకు అండగా నిలబడుతుంది, మీరు సంఘానికి అండగా నిలబడి ముందుకు నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి పిలుపునిస్తున్నాను. జై గౌడ.